వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఈ రోజుల్లో పవిత్రమైన పెళ్లి బంధానికి విలువే లేకుండా పోతోంది. 100 ఏళ్ల జీవితం పంచుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భార్యే కాలకూట విషమై మారిపోతోంది. క్షణిక సుఖం కోసం, తన ఎంజాయ్మెంట్ కోసం అక్రమ సంబంధాల వ్యామోహంలో పడి కట్టుకున్న భర్తనే కాలయముడికి అప్పగిస్తున్నటువంటి ఘటనలు రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. నిన్నో చోట, నేడు ఇంకొక చోట, రేపు ఇంకొక చోట జరుగుతుంది. ప్రతిరోజు పత్రికల నిండా ఇవే వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి. భార్యల కిరాతకాలే దర్శనమిస్తూ ఉన్నాయి. అంతకుముందు మొగుళ్ళు భార్యల్ని చంపేసినటువంటి ఘటనలు మనం చూసాం, చాలా దుర్మార్గంగా. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. భర్తలు చనిపోతున్నారు భార్యల చేతుల్లో. తాజాగా విశాఖపట్నంలో వెలుగు చూస్తున్న ఈ దారుణం తీవ్రంగా కలకలం రేపుతోంది. విశాఖలో బక్కన్నపాలెంలో నివసిస్తున్న నాగరాజు, రమ్య దంపతుల కాపురంలో అక్రమ సంబంధం చిచ్చుపెట్టింది. నాగరాజు తన స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే ఆ స్నేహితుడితోనే రమ్య వివాహితర బంధం పెట్టుకుంది. భర్త కళ్ళ ముందే తప్పు చేస్తూ చివరకు అతడే అడ్డని భావించి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడలేదు. ఒక ప్లాన్ వేసింది. తన ప్రియుడితో కలిసి నాగరాజుని రమ్య అంతం చేసేసింది. ఆపై ఆనవాళ్లు దొరకకుండా ఉండటం కోసం ఆ మృతదేహాన్ని అడవిలో పడేశారు. బయట ఎక్కడన్నా పడేస్తే ఎవరికంటన్నా పడి మళ్ళీ కేసు అవుద్దని చెప్పి సుదూరంగా ఎక్కడో అడవి లోపల పడేశారు మృతదేహాన్ని. అంతటితో ఆగలేదు. సమాజం ముందు మహాపతివ్రతలాగా నాకే పాపం తెలియదని చెప్పి డ్రామాలు ప్లే చేస్తూ ఈ భర్తను చంపేసి పూర్తిగా ఇంకా నాకు ఏం సంబంధం లేదు, 1% కూడా నా భర్త అసలు ఏమైపోయాడో నాకు తెలియదు అన్నట్టుగా డ్రామాలు మొదలుపెట్టేసి భర్త కనిపించడం లేదంటే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టింది. పోలీసులు నిలదీస్తారన్న భయంతో ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిందండి. ఎంత ప్లానింగ్గా ఉన్నారు చూడండి. చంపేసి అడవిలో పడేసి ఆ ఉన్న ఇల్లును కూడా ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయింది. పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారిస్తారుగా, వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తారుగా. రమ్య ఆడిన నాటకం మొత్తం కూడా బయటపడింది. మిస్సింగ్ కేసును కూపీలాగిన పోలీసులకు ఆమె కాల్ రికార్డులు, ప్రవర్తన మొత్తం కూడా బయటకు వచ్చాయి. అసలు రంగు బయటపడింది. ప్రియుడు మోజులో పడి భర్తను చంపిన వైనాన్ని ఆమె ఆఖరికి పోలీసులు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే చేసిన తప్పుని ఒప్పుకుంది. ఎలా చేశారో తెలిసి పోలీసులే షాక్ అయిపోయారు. ఈ దారుణాలు చూస్తుంటే మనుషులుగా మారుతున్నామా లేక మృగాల కంటే హీనంగా తయారవుతున్నారా జనాలు అనేది అర్థం కావట్లేదు. ఇలాంటి వరుస ఘటనలతో సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుంది. నిజంగా చాలామంది భయపడిపోతున్నారు. పెళ్లి కాని యువకులైతే అసలు పెళ్లి అవసరమా, మనకి పెళ్లి చేసుకుంటే రేపు ఎలాంటిది వస్తుందో, మనల్ని కూడా లేపేస్తుందా, ఇంకా మనం బతకడం కష్టమేనా అన్న స్థాయిలో ఎవరు పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లా. ఎందుకంటే రోజు చూస్తూ ఉన్నాం కదా, రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక మూల ఏదో ఘటన జరుగుతూనే ఉంది. భర్తలు చంపబడుతున్నటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? ప్రియుడి మోజులో పడి. మన ఉప్పల్లో ఒకటి జరిగింది, నిన్న నిజామాబాద్లో ఒకటి జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఎవరో ఏం మాట్లాడలేని పరిస్థితుంది. అందరూ షాక్లో ఉండిపోతున్నారు. తమ సుఖాల కోసం, తమ అనైతిక బంధాల కోసం భర్త అడ్డొస్తున్నాడు, భర్త క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. భర్తే లేకపోతే లైఫ్ హ్యాపీ, ఆ ప్రియుడితోనూ హ్యాపీగా ఉండిపోవచ్చు కదా, ఇంకా మనల్ని ఎవరు అడగడు కదా. ఇదే రకంగా తయారవుతున్నారు. కానీ ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధకు గురవుతున్నారు చూడండి. మనుషులు ఈ విధంగా సైకోల్లాగా, క్రిమినల్ లాగా మారిపోయి ప్రాణాలు తీస్తుంటే ఆ బాధిత కుటుంబం ఎంతగా రోధిస్తుందో నిజంగా మాటల్లో చెప్పలేని పరిస్థితుంది. ఇతని తల్లి కూడా చాలా అంటే చాలా బాధపడుతుంది. ఒక్కసారి చూడండి. అసలు చెప్పండి, ఏం జరిగింది? మీకు తెలిసినంత వరకు వివరాలు ఏమని చెప్తున్నారు పోలీసులు? మేము నిలుగుతానమ్మా, మేము పట్టించుకోలేదు, మేము నిలుగుతాం, మేము ఇడిగా వేసాము, వాళ్ళ పోస్టులు వేసాము, అబ్బాయి దొరకలేదు అని అన్నారమ్మా. బాబు 20 రోజులు అయిపోతుంది, నా కొడుకు ఆయన చేయలేదు బాబు, ఇంకొచ్చి లోపల ఉంటే వీళ్ళు దండం పెట్టాము. ఆదన గట్టి పెట్టుకున్నారు. గట్టి పట్టుకొని అప్పుడు మనుషులు నిన్నటి కానించి నిలకడము, పేపర్లు వేయడము, ఇడే వాళ్ళు తెమ్మడము చేశారు. నిన్నటి నుంచి ఫస్ట్ నుంచి ఎవరి మీద అనుమానం ఉంది? అసలు ఏం జరిగిందని మీరు? నా కోడల మీద, నా కోళ్ళ వెనక, నా కోళ్ళ అప్ప మీద, నా కోళ్ళు దానికి బావ మీద నాకు అనుమానం. దాన్ని ఉంచుకున్నోడి మీద. అసలు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? అదే అక్కడ సెక్యూరిటీ పని చేసేవాడు. పరవాడ పోలీస్ స్టేషన్ దగ్గరికి 3 లక్షల రూపాయల పోలీసు వెళ్ళిపోయాడు. మా ఊరు నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ 2 సంవత్సరాలు డ్యూటీ చేసాడు. ఎక్కడ పరవాడ కంపెనీకి వెళ్ళేవాడు. పరవాడ కంపెనీకి వెళ్ళి డ్యూటీ చేసుకున్నారు. బాగానే ఉండేవారు. బాగానే ఉంటే అప్పుడు ఏటయిందంటే మరి ఇక్కడ ఈ మందులు పడలేదు, మనము మా అక్కల ఇంటికి మధురవాడ వెళ్ళిపోదామని ఇక్కడ తీసుకొచ్చింది.
ఆ చెల్లి నాకు ఎవరు లేరు కదా నువ్వు నేను శుభ్రంగా ఉందాము అనేసి అక్కేం పురుడైనాక ఇక్కడ తీసుకొచ్చి నా కొడుకుని నెట్టారు. ఇక్కడ అప్పటి నుంచి నా కొడుకు 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నా కొడుకు మంది ఎక్కువ తాగడము, పిల్లాన్ని కొట్టడము, పిల్లము చెప్పినట్టు కొండెప్పడము, నీ బండి ఎక్కి వెళ్ళడము. నా కొడుకు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు డ్యూటీ నుంచి వచ్చేవాడికి ఇంత దూరాన్ని చూసి మంచం వేసుకొని కప్పేసుకొని పడుకుని పడము. నాగరాజు తల్లి మీద అసలు చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉండేవాడు అసలు చిన్నప్పటి నుంచి వాడు చదివాడు, బాగానే ఉండేవాడు, మా ఊర్లో ఉండేవాడు. మా ఊర్లో నుండి వాళ్ళ పాపం చేసుకోను ఇలా అన్నయ్య మేనగోళ్ళే దగ్గర పిల్లే ఇంత చేసింది. ఇంత చేసింది. ఊర్లో 3 నట్లు చేస్తే 5 నచ్చలు అయింది. 5 నచ్చలు ఆయన తీసినాం. వాసన పని చేసి అక్కడ చేసిన బాకీలు తీసినాం. సుజాత్ నగర్ ఏ బాకీలు తీసినా ఇక్కడికి వచ్చిన తర్వాత నా కొడుకు చేసి